రోజుల్లో అని చెప్పేసి ఈ బద్దే నియోజకవర్గ ప్రజల ప్రాణాలను తీస్తారో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాజకీయ నాయకులు సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు అట్టూరు చెక్ పోస్ట్ ఉండడం వల్ల ఈరోజు కలసపాడు ఎగువ రామాపురం నుండి తిరుక్కొని తిరుపతికి చెన్నైకి పోవాలంటే దాదాపు 500 కిలోమీటర్ల పైబడి ఉంది. దారి మధ్యలోనే మనుషులు చచ్చిపోయి మళ్ళా వెనక్కి తీసుకొస్తున్నారు. అనేక మార్లు ఈ అటవీ చెక్ పోస్టును ఎత్తివేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఉదాహరణకు మేము రెండు అటవీ సంబంధించినటువంటి ఏరియాలు మా పార్టీ బృందంగా పర్యటించడం జరిగింది. అక్కడ మాలకొండ దగ్గర కందుకూరు నియోజకవర్గము మాలకొండ దగ్గర దాదాపు 18 కిలోమీటర్ నుండి 20 కిలోమీటర్ల వరకు ఉంటే చుట్టూ పెద్ద ఎత్తున 15 పైగా పెద్ద ఎత్తున కంచేశారు. ఇటు శ్రీశైలం దగ్గర అక్కడ అటవీ ఫారెస్ట్ ఉంటే అక్కడ చుట్టూ పెద్ద ఎత్తున కంచేశారు. అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలుగు చేసుకొని ఆ ప్రజల బాగుల కోసము ఈరోజు అక్కడ కంచె వేయడం జరిగింది. మనకు మహా అంటే 8 కిలోమీటర్లు అటవీ ప్రాంతం ఉంది, అట్టూరు కానింటి సిద్ధార్థ యువతల వరకు. దీనికి 2 కోట్లు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయిస్తే కంచె వేస్తే ప్రజల ప్రాణాలను కాపాడతారు. దాంతోపాటు 20 గ్రామాలు పైబడిగా ఉన్నటువంటి ఏమూరు బ్రిడ్జికి తక్షణ నిధులు కేటాయించి ఏమూరు బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. దాంతోపాటు నల్లాయపల్లి కమలకూరు దగ్గర నల్లాయపల్లె అదేవిధంగా కమలకూరు దగ్గర దాదాపు 400 ఎకరాలు ఆక్రమించి ఇటు పళ్ళ తోటలు అదేవిధంగా జామాల చెట్లు వేయడం జరిగింది. అదే కనిపించని కలియుకోడి పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగమైంది. 2008లో అప్పుడు DT అంజనేయ ఉంటే ఈ మండలానికి చెందినటువంటి అమర్నాథ్ రెడ్డి